ఎలక్షన్ కోడ్ పేరుతో అత్యవసర సేవలైన ఎలక్ట్రిసిటీ అభివృద్ధి పనులను ఆపడం సరికాదని మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. 19వ వార్డులో ఆపిన విద్యుత్ అభివృద్ధి పనులు తక్షణమే చేపట్టాలని కోరారు. 19వ వార్డులో ఆపిన లో వోల్టేజ్ సమస్య, డ్యామేజీ స్తంభాల మార్పుతో పాటు 3-ఫేస్ లైన్ లాగే పనులను చేపట్టాలని కోరుతూ సోమవారం 19వ వార్డు ప్రజలతో కలిసి మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ విద్యుత్ ఎస్సీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ వార్డుకు సంబంధించి శ్రీనగర్ కాలనీ, ఆదిత్య కాలనీ, ఎస్పీఆర్ కాలనీ, ఎన్జీఓస్ కాలనీలలో వోల్టేజ్ సమస్య ఉందని, సింగిల్ ఫేజ్తో పాటు డ్యామేజ్ పోల్స్, చిన్న పోల్స్ కారణంగా గాలి వానలకి టీవీలు, ఫ్రిడ్జ్లు, బల్బులు షార్ట్ సర్క్యూట్తో కాలిపోతున్నాయని, ఈ విషయమై నల్గొండ ఎస్సీ దృష్టికి తీసుకువెళ్లి సీజీఎం నుండి 10 లక్షలు మంజూరు చేయించుకోవడం జరిగిందని, ఈ పనులు జరుగుతున్న క్రమంలో ఎలక్షన్ కోడ్ పేరిట పనులు నిలిపివేశారని తెలిపారు. ప్రజల అత్యవసర సేవలైన ఎలక్ట్రిసిటీ పనులు ఎన్నికల కోడ్ కిందికి రావని, తక్షణమే 19వ వార్డులో విద్యుత్ అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఇందుకు ఎస్సీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు ప్రజలు కిషన్, సైదులు, వెంకన్న, కృష్ణవేణి, యోగి, గిరి, దశరథ, లక్ష్మి, ఎల్లమ్మ, అరుణ, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 19వ వార్డు సమస్యల మీద విద్యుత్తు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. 3-ఫేజ్ లైను లేక ఇళ్లల్లో టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోవడం జరుగుతుంది. అందులోటి ఆ మధ్యలో విద్యుత్ వైర్లు అన్నీ తీసుకొచ్చి పని జరుగుతున్న సమక్షంలో మరి కొందరు వ్యక్తులు ఆ పనిని ఆపించడం జరిగింది. అలా చేయకుండా పని జరిపిస్తే బాగుంటుందని చెప్పి మేము ఈరోజు ఎస్సీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతతో కలిసి సమస్యని త్వరగా పరిష్కరించాలని చెప్పి ఎస్సీ గారికి చెప్పినాము. వారు హామీ ఇచ్చారు. ఈ 1-2 రోజుల్లో పని స్టార్ట్ చేపిస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. మరి నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్లో గల 19వ వార్డులో శ్రీనగర్ కాలనీ, ఆదిత్య కాలనీ, ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని, 3-ఫేస్ వైర్ లాగాలని, అట్లాగే డ్యామేజ్ పోల్స్ తీసేయాలని చెప్పి మరి గత 5-6 నెలల నుంచి తిరిగి రిప్రజెంటేషన్ చేసిన ఫలితంగా మరి ఎస్సీ గారి సహకారంతో ప్రభుత్వం నుంచి, సీఎండీ గారి నుంచి 10 లక్షల బడ్జెట్ శాంక్షన్ అయ్యి 2 నెలలు దాటినా కూడా మరి శాంక్షన్ అయిన తర్వాత పనిచేసే సందర్భంలో ఎన్నికల కోడ్ పేరుతో మరి కరెంటు పనిని 19వ వార్డులో ఆపారు. ఇది సరైంది కాదని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి, డిఈ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ పనికి కానీ, వాటర్ సప్లైకి కానీ, శానిటేషన్ కానీ ఎమ్ఎల్సీ కోడ్ వర్తిస్తుందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎస్సీ గారిని గెలవగా వెంటనే ఈ పని చేపట్టడానికి తగిన చర్యలు తీసుకుంటాం, ఆలస్యం చేయకుండా వెంటనే పని స్టార్ట్ చేస్తామని ఎస్సీ గారు చెప్పారు. కాబట్టి ఈ 19వ వార్డులో ఉన్నటువంటి విద్యుత్ సమస్య పరిష్కారం వెంటనే మరి అమలయ్యే విధంగా, పరిష్కారం అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. మాది 19వ వార్డు అండి. మా ఇళ్ళల్లో కరెంటు మొత్తం వచ్చి, కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చి ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, టీవీలు అన్నీ కాలిపోతున్నాయి. మొత్తము ఏం లేకుండా లైన్ మ్యాన్లకు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు కూడా స్పందించట్లేరు. ఆగండి, వస్తుంది, 1 గంట ఆగండి, 2 గంటలు ఆగండి, 2 గంటలు. ఇప్పటికే దొంగల భయం ఎక్కువ ఉందంటే మధ్యరాత్రి కరెంటు పోతుంది. ఇప్పటికే మేము నిద్రపోవట్లేము, కానీ మధ్యరాత్రి కూడా కరెంటు పోతుంది. లైన్లన్నీ ఒక్క మంచి లేవు, ఫ్యూజులు బాగాలేవు, ఏవి బాగాలేవు. వైర్లన్నీ ఇట్లా 3 జాయింట్ అయ్యి మొత్తం షాక్ వస్తుంది. ఇళ్ళల్లో షాక్ వస్తుంది. మొత్తం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అందరు ఉంటారు, లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉన్నారు. ఎవరున్నా అని కూడా షాక్ వచ్చి చనిపోతారు కదా ఎవరైనా. అదే ఎప్పుడు స్పందించలేరు. మేము ఇంతకుముందు కూడా ఇచ్చినాము, అప్పుడు కూడా రాలే, ఇప్పుడు కూడా రాలే. మా వార్డులో మొత్తం ఏది కావట్లేదు. మాకైతే డ్రైనేజ్ లైన్ తీసిర్రు, అది మొత్తం కుడిపేసిర్రు. ప్రయత్నించండి కొంచెం.